మా ఫ్రెండ్ ఇంట్లో ఈ చిన్న కొమ్మ తెచ్చి పెట్టానండి ఒకప్పుడు. అది చూడండి బాల్టీలో ఎంత అయిందో. ఈ కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇది గంగవాయిల కూర ఉంటది కదండీ! దాని టేస్ట్ ఉంటదండి పులుపు. ఇది చిన్నది. దాని పువ్వు చూసారా పసుపుగా వస్తది. దీని విత్తనాలు పడ్డాయంటే దానికదే అన్ని చోట్ల మొలుస్తుంటాయి గంగవాయిల కూరలాగా. దానిలాగే చిన్న పులుపు ఉంటది. దీనికి మేము ఏదైనా వేపుడు కూరలో ధనియా పత్తి కొ కొరి కొత్తిమీర వేసుకుంటాం గదండీ! అలా వేసుకుంటాం దీనికి. పుల్లగా ఉంటది. బంగాళదుంప వేపుడు అయిన తర్వాత దాని మీద వేసుకున్న, బెండకాయ వేపుడు అయిన తర్వాత దాని మీద కొత్తిమీరలా కట్ చేసి వేసుకున్న, పుల్లగా చాలా బావుంటది. పప్పులో కూడా వేసుకుంటామండి ఇది. ఇది మహారాష్ట్రలో ఉన్న మా ఫ్రెండ్ ఒకామె తన గార్డెన్‌లో చిన్న కొమ్మిచ్చింది. ఈ తర్వాత ఇప్పుడు ఇది కడుగుతాను గదండీ! ఆ నీరు వేరే టబ్‌లో వేస్తే అక్కడ కూడా బోలెడు మొక్కలు